ఇదేనా? హా భాయ్. మరి ఎవరు కనపడట్లేదు? అన్నా, దిస్ ఇస్ వాస్కో డి గామా అల్బర్టో. ఎక్కడున్నావురా నువ్వు? నేను విషయం అడుగుతూ చెప్పు. ఎందుకు నా మీద ఇంత కోపం? తమ్ముడు గురించా, డబ్బు గురించా? రెండు. నీ తమ్ముని తేలేను, నీ డబ్బు ఇవ్వలేను. ఇది క్లారిటీ. ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేయడు. నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో. నా పనే నిన్ను చంపడం రా. అన్నా, ఒక్కసారి మా బాస్ రోడ్రిగిస్ ఫోటో పైకెత్తు. ఫోటో నికాల్. ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతున్నా నాకు. కానీ నేను అలా చేయను. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. నా జోలికి రావద్దు. నొక్కమంటావా? వాడిని పట్టుకోండి. చెప్తున్నారు. రేయ్ ఇట్రా. ఇప్పుడు చెప్పు, పోస్టర్లను ఎందుకు చింపారు? వాళ్ళ నాన్నమ్మ మాకు బాగా తెలుసండి. మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది. ఆవిడ పేరేంటి? మేరీ. ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది? మేరీ ఫౌండేషన్. ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్సా? ఫౌండేషన్ అండి. ఎలా వచ్చింది? క్రౌడ్ ఫండింగ్ అండి. మేరీ మేడం ఇచ్చారండి. మేరీ ఎక్కడా? మీరు వాళ్ళ మనవడు పోస్టర్లు వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అంతా సీజ్ చేయండి. వద్దు మేడం, మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం. వద్దు మేడం. ఇళ్ళేంటి? ఇళ్ళేంటి చెప్పు. బుర్ర పని చేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం. వదిలేయండి. ఇప్పటికి 15 ఇళ్ళు మారాం. ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న. ముందు నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకో చెప్తా. డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు. రమ్య అని ఓ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే. అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న? నాకు చాలా చిరాగ్గా ఉంది. మేరీ ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపేయండి. రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు. జాన్ మేడం, ఈ కూలీలందరినీ పంపించేయండి. మే కూలీలం కాదమ్మా, ఈ ఇల్లు మాయి. మేం కష్టపడి కట్టుకుంటున్నాం. ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలీదు. చస్తూ బ్రతుకుతున్నాం. మాకు మీలా మిద్దులు మేడలు లేవమ్మా. గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం. పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్కో డి గామా ఎక్కడా? వాస్కో డి గామా ఎవరో మీకు తెలుసా లేదా? వాస్కో డి గామా ఎవరో మీకు తెలుసా లేదా? తెలుసమ్మా, తెలుసు. అలెగ్జాండర్ కొడుకువాడు. 10 ఏళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను. ఆ కుర్రాన్ని నేను కనలేదు. 10 ఏళ్ల వయసుండదు వాడికి. ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు. అమ్మా, మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం. ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి? మా పిల్లలకు పెట్టాడా లేదా? మా అందరి బిడ్డవాడు.
ఆడేం తప్పులు చేశాడో మాకు తెలీదు, కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు. వాడి పేరే వాస్కోడి గామ. వాడు మాకు ఇలా తెలుసు, మీకెలా తెలుసు మాకు తెలీదు. నాకు వేరేలా తెలుసు. వాడెక్కడా? ఇంట్లో కొట్టారా? యా, జాన్ ఒకటి కొట్టాడు, క్యాథరిన్ 4 సార్లు పీకింది. వాళ్ళు ఇంకా కొడితే బాగున్ను అనిపిస్తుంది. ఏ? కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. నాలో నీకేం ఇష్టం? మ్యాడ్నెస్. Yes, I'm mad. ఇఫ్ యూర్ మ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్. Then show me your madness. బస్ ఇది, అందరున్నారు. నాకెవరు కనిపించట్లేదు. చూస్తే అందరు కనిపిస్తారు, చూడకపోతే ఎవరు కనిపించరు. పేపర్లో చదివాను, మహారాష్ట్రను ఉచ్చపోంచిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా. కానీ అదే రమ్య నా మీద గన్ పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మేడం, నాకు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం. But I hate gangsters like you. Guns down! Guns down! कोई भी नहीं बचेगा साला. आप भी नहीं बचेगा. क्रॉस फायरिंग వెళ్ళిపోతుంటే రెడీ. జరా సోచో మేడం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజన్. మ్యామ్, మీలాంటి వాళ్ళు బతకాలి, ఇలా సిల్లీ షూట్అవుట్లో పోవద్దు. దొంగ నా కొడక. మేడం, నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. షూట్ చేయద్దు మేడం. క్రాస్ ఫైరింగ్ లో అందరం పోతాం మేడం. ప్లీజ్ మేడం. మోనికా, ఇట్రా. మోనికా, ఎన్నిసార్లు చెప్పాను రాగేదవా, మారలేదు. నీతో పాటు దాన్ని కూడా రాగం ఇందులోకి. మేడం, 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 మోనికా ఇట్రా. జాన్, ఇట్రా. మేడం, 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 జాన్, నీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, 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 ప్లీజ్, ప్లీజ్ మేడం. చూడదు మేడం, మేడం, రండి మేడం. మోనికా, మేడం, ప్లీజ్. Idiot! రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు. అలాంటోడితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు? కాల్చేస్తే ఏం చేస్తాం? కాల్చకపోతే ఏదైనా చేస్తాం. కాపురం చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్. నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. సి బేబీ, నా కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటోడు ఒకటి తగిలాడు. ఊపి రాడనిచ్చేవాడు కాదు, కింద మీద అయిపోయేదాన్ని. అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 16 రూపీస్ పర్ మినిట్. రాత్రంతా ఎదవుతూనే మాట్లాడుతా ఉండేదాన్ని. సోళ్ళు చేసింది లేదు, చచ్చింది లేదు. నెలాఖరికి ఇంత పొడుగు బిల్లొస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప. ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు. అతనెవరో నీకు తెలుసా? మీ అన్న. అప్పుడు అర్థమైంది నాకు,
ఈయనది సిన్సియర్ లవ్ అని, మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్ గడని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్టో మనకు అర్థం అవ్వదు. సి, మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల. ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే. సో నన్ను తప్పు చెయ్యనివ్వండి. చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది. మా బాధ నీకే తెలిసే. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఏ ప్రభువా, స్థిరము లేని మా జీవితములను ఒక సుస్థిరమును ఏర్పరచుడి. తిరగలేక చస్తున్నాం. ఆమె ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని. దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తున్నాను. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవడిని కాల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుని ఎందుకు కలుస్తారు? ఎందుకు చంపుతారు? నానమ్మా, నువ్వు నిజంగా అమాయకురాల్వా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? तू इधर आ, बताना हम क्या करते हैं, बताना. तू बोल हम क्या करते हैं, बोल. क्या नहीं? हम सब गैंगस्टर्स हैं. पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है. దానితో తిరగొద్దని చెప్పు నీ మనవడికి. తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకోగాడిని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? हम सब गलत है और वो सही है. రే చిక్కో, ఆ రోజు నువ్వేమైపోతావు కంచంతో కొట్టా. అదే కంచని వాళ్ళు నా మీద నీకుంటే నన్ను కొట్టు. వద్దు బే. కొడతావు కొట్టవా? నేను కొట్టనరా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. పట్టుకోండిరా. बोल, अरे बोल, छोड़ेगा कि नहीं? भूल साले उसको, भूल जाएगा. भूल साले, भूल साले, भूल जाएगा कि नहीं? కొట్టు. అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడేం మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, మౌనిక లేకుండా నేను బతకలేను. Keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. The blessing of God Almighty, the Father, the Son and the Holy Spirit be amongst you and remain with you. వాళ్ళ వాస్క పుట్టినరోజు, ఎలాగైనా నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్కి వెళ్ళి కలవు. మరి పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చర్చి వెనక వైపు నుండి పారిపో.